ఒక్కొక్క కుటుంబాన్ని ఇచ్చాడు. ఒక్కొక్క కుటుంబాన్ని దేవుడు ప్రేమించి వారి కుటుంబాల్లో దేవుడు ఎన్నో గొప్ప కార్యములను జరిగిస్తున్నారు. మరి ఈరోజు దేవుడు తన మహాకృపను బట్టి రాజేష్ కుటుంబాన్ని ప్రేమించి ఆ కుటుంబంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యములను జరిగించి మరి ఈరోజు వరకు కూడా ఆ కుటుంబానికి ఆ బిడ్డలకు ఎంతో తోడుగా ఉండి నడిపించినందుకు దేవాది దేవునకు కృతజ్ఞతాస్తుతులు తెలియపరచుకుంటూ ఈరోజు యొక్క కూడికను ఏర్పాటు చేసుకుని ఉన్నారు కనుక మరి ఈ యొక్క కూడికను ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క ఆరాధనకు వచ్చినటువంటి మనందరితో దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ రాత్రికాలం ముందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, దేవుని యొక్క వాక్యం మన సెలవిస్తుంది, నిన్ను నేను ఎన్నడను విడువను ఎడబాయను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు? నిన్ను నేను ఎన్నడను విడువను ఎడబాయను. మరి భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి మానవులకి ఈ వాగ్దానం చెల్లుతుంది. ఏమో భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి మానవుడు కూడా, మరి మనం కూడా ఏమనుకుంటాం, మనం ఏదో దేవుని సన్నిధికి వస్తున్నాం కదా, దేవుడు నాకు కూడా తోడై ఉన్నాడు అనుకుంటాం. కానీ ఈ వాగ్దానాన్ని దేవుడు ఎవరితో చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, తోడుగా ఉంటాడు అంటే, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనములో ఒక మాట మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడమ్మా? నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నలమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని వైపు మనము కొద్దిసేపు వాక్యం వైపు మనం ధ్యానం చేద్దాం. వాక్యం వైపే మనం దృష్టి ఉంచుదాం. ఎందుకంటే ఇక్కడ దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ చెప్పినటువంటి మాట ఏంటి అంటే, ఎవరు చెప్పారు ఈ మాట అంటే, పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు ఏదో ఈ మాట సెలవిస్తున్నాడు. హెబ్రీలకు రాస్తూ, హెబ్రీల యొక్క జనాంగానికి రాస్తూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు చెప్పినటువంటి మాట. అంతకుముందు దేవుని గురించి తెలిసినటువంటి వాడు కాదు, దేవునికి వ్యతిరేకమైనవి చేశాడు. కానీ ఎన్ని వ్యతిరేకమైనవి మనం చేసినప్పటికైనా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనము దేవుని యందు విశ్వాసము ఉంచేటువంటి వారమై ఉండాలి. దేవుని యందు నమ్మకంగా ఉండేటువంటి వారమై ఉండాలి. దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నదో, దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో మనము గ్రహించగలిగినటువంటి వారమై ఉండాలి. దేవుడు తన లేఖనము ద్వారా
మనతో మాట్లాడుతున్నటువంటి మాట మనము చాలా జాగ్రత్తగా మనము ఆలకించగలిగినటువంటి వారమై ఉండాలి. ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? ఏమ్మా? ఎన్నమ్మా? ఎబ్రీ పత్రిక 5 చదువు. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. ఏముంది అక్కడ? మరి చదవదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరి మీద, ఎవరికి తోడుగా ఉంటాడు, ఎవరి పట్ల ఆయన విడవకుండా ఉంటాడు అని మనం ఆలోచించేస్తే ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు ఎందుకు ఈ మాట మనతో చెప్తున్నాడంటే, ఈ లోకములో జీవిస్తున్నటువంటి ప్రతి మానవుడి యొక్క తలంపు, ఆలోచన ఏమై ఉన్నదంటే ఈ లోకానుసారమైనటువంటి ధనాపేక్ష. ఈ ధనాపేక్ష ఎటువంటి వారినైనా కానీ సరే మార్చివేయగలుగుతుంది. దేవునితో ఉన్నటువంటి వారిని కూడా, దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించినటువంటి వారిని కూడా ఈ ధనం ఏం చేస్తుందంటే మార్చేస్తుంది. ఈ లోకానుసారమైనటువంటి జీవితము జీవిస్తున్నటువంటి మనము, దేవుని కలిగినటువంటి మనము ఎలా ఉండాలంటే, ధనము కలిగి ఉండొచ్చు కానీ ధనాపేక్ష కలిగి ఉండకూడదు, ఆపేక్ష కలిగి ఉండకూడదు. అంటే ఈ లోకానుసారమైనటువంటి ధనము చాలా మంది సంపాదిస్తున్నారు కానీ తృప్తి ఉంటారు. ఏమో ఎవరైనా కానీ ఇదిగో నాకు ఇది చాలు అనుకుంటున్నారా? ఎవరైనా ఏమో నాకు ఇదిగో దేవుడు ఇది ఇచ్చాడులే, నాకు ఇంతవరకు చాలు అనుకుంటున్నారు ఎవరైనా? అనుకోవట్లా. ఎంత ఉన్నప్పటికైనా కానీ సార్ ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. అప్పుడు మానవుని యొక్క ఆత్మ ఏమైపోతుందంటే ఈ లోకానుసారమైనటువంటి వాటి మీద ఆశ పెంచుకొని ఈ లోకానుసారంగానే ఆత్మ జీవిస్తుంది కానీ ఈ లోకానుసారమైనటువంటి ధనం వైపే చూస్తుంది కానీ దేవుని వైపు మట్టికి చూస్తలేదు. అందుకనే దేవుని యొక్క లేఖనంలో మనం చూసుకున్నట్లయితే ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు బాగా సంపాదించాడు. బాగా సంపాదించి సంపాదించినప్పుడు నువ్వు దేవుని దగ్గరికి, దేవుని యొక్క రాజ్యంలో వారసత్వాన్ని సంపాదించుకోవాలని ఆశ కలిగింది. దేవుడు అక్కడికి వచ్చినప్పుడు ఆయన దేవుని దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే, సద్బోధకుడా, నిత్య జీవ రాజ్యమునకు వారసులను కావడానికి నేనే మంచి పని చేయాలి అంటున్నాడు. హల్లెలూయా. నేనేం చేయాలి అడిగాడు కానీ వానిలో ఒక కొరత ఉందని వాడు గ్రహించలేకపోయాడు. ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారా మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, అలాంటి ధనాశతో మీ జీవితాన్ని గడుపుతున్నారు.
యొక్క రాజ్యములో నివసించటం వేరు, భూలోకములో నివసించటం వేరు. ఆ ధనవంతుడు అడిగినప్పుడు ఆయన చెబుతున్నాడు, దేవుడు చెప్పాడు, ఆ ధనవంతుడితో చెప్పాడు, నీవు దేవుని రాజ్యంలోకి వారసత్వాన్ని సంపాదించుకోవాలనుకుంటే నువ్వు ఆయన ఆజ్ఞలను పాటించాలి అన్నాడు. హల్లెలూయా. ఏం చేయాలంట? దేవుని యొక్క రాజ్యంలోకి పోవాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను కనుగొనాలి. దేవుని యొక్క ఆజ్ఞలు అంటే ఏంటంటే ఇదిగో దేవుని యొక్క చిత్తానుసారంగా మనం జీవించాలి. దేవుని యొక్క చిత్తం ఏంటని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క మాటలు మనకు తెలియపరుస్తున్నాడు. ఏం చెప్పాడు అక్కడ? ఏమా, వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యములు పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము, హల్లెలూయా అనేటువంటి ఆజ్ఞలను పాటించాలి. ఈ మాటలు ఎవరు చెబుతున్నారు అంటే ఆ యొక్క ధనవంతుడితో చెప్తున్నాడు. నువ్వు పరలోక రాజ్యం కావాలని వచ్చావు కదా, మరి పరలోక రాజ్యంలో నువ్వు నివసించాలి అంటే ఇదిగో ఇలాంటి క్రియలు కావాలి అని చెప్పేసి ఆ ధనవంతుడితో చెప్తున్నాడు. ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా ఇదిగో మనతో కూడా చెబుతున్నాడు, ఇలాంటి క్రియలు మీరు కలిగి జీవిస్తేనే పరలోక రాజ్యంలో మీరు వెళ్తారు. ఈ క్రియలు లేకుండా నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పటికీ దేవుని యొక్క చిత్తమేటో కనుగొనుకోకుండా ఈ లోకానుసారమైనటువంటి వాటి మీద నువ్వు ఆశ పెట్టుకుంటే నీ జీవితము వ్యర్థమైపోతుంది. నీ జీవితము వ్యర్థమైపోతుంది. ఎందుకంటే లోకాశ, ఈ లోకానుసారమైనటువంటి ఆశ పరలోకానికి మనల్ని తీసుకువెళ్ళదు. దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నదో మనం కనుగొనేటువంటి వారమై ఉండాలి. దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నదో మనం కనుగొనాలి. మరి ఎన్ని పాటిస్తున్నామా పాటించట్లేదా మనం? ఏమో దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము కొద్దిగా కాకపోతే కొద్దిగా మనము గ్రహించగలిగినటువంటి వారమై ఉండాలి, గమనించగలిగినటువంటి వారమై ఉండాలి. లేకపోతే మనం చేసే భక్తి వ్యర్థమైపోతుంది, శూన్యమైపోతుంది. దేవుని యొక్క చిత్తం ఏంటి అనేది కనుగొంటేనే దేవుని యొక్క రాజ్యంలో మనము వెళ్ళగలుగుతాం. ఈ ధనవంతుడికి వెళ్ళాలనేటువంటి ఆశయం ఉంది, కానీ ఆచరణ లేదంటాడు. అంటే దేవుని యొక్క చిత్త ప్రకారం జీవించట్లేదు, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం జీవించట్లేదు. కనుక మనము కొద్దిగా ఆలోచించాలి. అమ్మా, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనం కొద్దిగా ఆలోచన చేయాలి. ఏదో వచ్చామంటే పోయామంటే సరిపోతుందిలే అనుకుంటే కుదరదమ్మా, కుదరదు. దేవుని యొక్క వాటిని కరాఖండిగా తెగేసి మరీ చెప్తాం. దేవుని యొక్క చిత్తంను కనుగొంటుంటా. ఎందుకు చెబుతున్నాడు అంటే దేవుని యొక్క పరలోక రాజ్యము మనకి ఎంత అవసరమై ఉన్నదో దానికంటే కూడా భూలోకంలో కూడా మానవుడు ఆశ ఎక్కువ కలిగి ఉన్నాడు. నువ్వు గ్రహించలేకపోతున్నావు, నువ్వు గమనించలేకపోతున్నావు. నీ జీవితంలో నువ్వు ఏమనుకుంటున్నావంటే నేను దేవుని సన్నిధికి వెళ్తున్నానులే, పాటలు పాడుతున్నానులే, ప్రార్థన చేస్తున్నానులే, అన్ని సక్రమంగా జరుగుతున్నాయిలే అనుకుంటున్నావు.
కానీ పరలోక రాజ్యానికి పోవాలంటే నీళ్ళు ఒకటి అడ్డుపడుతుంది. ఏం అడ్డుపడుతుందయ్యా అంటే నీ మాటగా కాదు, నా మాటగా కాదు, దేవుని యొక్క లేఖనం మనకు తెలియపరుస్తుంది. అంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలమట్ట. హల్లెలూయా. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఈ ధనవంతుడు గ్రహించలేనటువంటి సత్యం ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి దేవుని కలిగి ఉన్నాను, ఇవన్నీ కూడా బాల్య దినం నుంచే నేను చేస్తున్నాను, ఇంకా ఏముందో చెప్పంటున్నాడు. ఇప్పుడు మన పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏమా, చిన్నప్పటి నుంచి మేము సాక్షి చెబుతున్నాం. మనం చిన్నప్పటి నుంచి నేను దేవుని సన్నిధిలోనే ఉన్నాను, దేవునితోనే జీవిస్తున్నాను అనుకుంటున్నామే, కానీ ఈ హృదయంలో ఉన్నటువంటి దాన్ని గ్రహించలేకపోతున్నాను. అందుకని ఈ రాత్రి కాలం ముందు ఆ ధనవంతుడిని మన ముందు ఉంచాడు దేవుడు. వాడు గ్రహించలేనటువంటి విషయం ఏంటంటే, పరలోకానికి పోవాలని ఆశ అయితే ఉంది, కానీ పరలోకానికి పోవడానికి అవకాశం లేదంట. ఏమంట? పరలోకానికి పోవటానికి ఆశ అయితే ఉందంట, కానీ పోవటానికి అవకాశమే లేదంట. అదేంటి? మనం కూడా ఆశతోనే కదా ఆయన సన్నిధికి వస్తుంది. ఎందుకు వస్తున్నాం ఆయన సన్నిధికి? రేపు ఈ లోకయాత్ర విడిచిన తర్వాత ఆయనతో ఆ రాజ్యంలో, ఆయన సింహాసనం మీద ఆయనతో కూడా కూర్చోవాలని కదా. ఏమైనా సందేహం ఉందా? ఏమా, వెళ్ళిపోతామా పరలోక రాజ్యానికి? వాడు అనుకున్నాడు, నాకేం తక్కువ లేదు, నాకేం కొలువ లేదు, నేను అన్ని యథార్థతగానే చేస్తున్నాను అన్నాడు. అయితే ఆ ఉన్నటువంటి లోపాన్ని ఏలెత్తి చూపించి, హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు అక్కడ? ఏమా, అక్కడ ఆలోచిస్తే, అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, నీకు ఎంత ధనం అయితే ఉందో అంత ధనాన్ని పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు. హల్లెలూయా. నువ్వు అడిగావుగా, పరలోకం కావాలన్నావు కదా, పరలోకంలో వాసత్వం కావాలన్నావు కదా, ఇదిగో ఈ పని చేస్తే నీకు పరలోకంలో వాసత్వం ఉంటుంది అని చెప్పాడు. మరి పరలోకం పోవాలని ఆశపడినటువంటి ఈ ధనవంతుడు ఏం చేశాడు? ఏమో నిరాశతో, నిస్పృహతో ఈ లోకం వైపే చూశాడు, కానీ పరలోకం వైపు చూడలేదు. ఈరోజు అలాంటి స్థితిలో నువ్వు కూడా ఉన్నావేమో. ఆ ధనవంతుని యొక్క తలంపులు, ఆ ధనవంతుని యొక్క ఆలోచనలు ఇదిగో నీలో ఉండి నిన్ను కూడా అలాంటి ఆశ కలిగిస్తున్నాయేమో. ఆశ అయితే ఉంది, ఆశ లేదు. భక్తి అయితే ఉంది, కానీ పరలోకం పోవటం లేదు. ఎందుకనంటే పరలోకంలో ఉన్నటువంటి దాని గురించి కంటే కూడా ఈ లోకానుసారమైందే ఎక్కువగా మన హృదయాన్ని బలపరుస్తుంది. ఇదైతే మన కళ్ళతో చూస్తున్నాము, అదైతే మన కళ్ళతో మనము చూడలేకపోతున్నాం. హల్లెలూయా. ఏమైంది? ధనవంతుడు వెనుతిరిగి వచ్చేసాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వెనుతిరిగి రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఆ యొక్క ధనవంతుని యొక్క ఆశ పరలోకంలో ఉందా, ఇప్పుడు భూలోకంలో ఉందా? ఏమా, భూలోకంలోనే ఉంది. మరి భూలోకంలో ఉందంటే మరి నీ ఆశ ఉంది, నీ మనసు ఎక్కడ ఉంది?
అందుకనే దేవుని యొక్క వాక్యం చమవిస్తుంది, ధనాపేక్ష లేని వారై మీకు ఇచ్చిన దాంతో తృప్తి పొందండి. హల్లెలూయా. మీకు ఇచ్చిన దాంతో తృప్తి పొందండి. ఇవాళ పనికెళ్ళి వచ్చారు, దేవుడిలో ఒక 1000 రూపాయలు కూలిచ్చాడు. ఆ 1000 రూపాయల్లో 10 రూపాయలు 100 రూపాయలు దేవునికి ఇచ్చి 900తో నువ్వు తృప్తి పొందితే దేవుడు నీకు రెట్టింపు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. అందుకనే తృప్తి పొందకుండా ఇంకా సంపాదించాలంటే ఈ లోకంలో మునిగిపోతాం. ఈ లోక ఆశల్లో మనం మునిగిపోతాం. అందుకనే పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు ఉన్న దాంతోనే తృప్తి పొందాడు. అధిగమించినటువంటి ఆశకు పోలేదు. ఎందుకని అధిగమించినటువంటి ఆశకు ఎందుకు పోలేదు అంటే, పౌలు గారు ఏం చేసేవాడంట, ఆయన డేరాలు కొట్టుకుంటూ ఉండేవాడంట. హల్లెలూయా. ఆయన ఏనాడు కూడా దేవుని గురించి ఆలోచన చేశాడు, కానీ నేను సంపాదించుకోవాలి అనే ఆలోచన ఆయనకు రాలేదు. ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఎంతో నమ్మకంగా ఉన్నాడు. ఎందుకని పౌలు గారు అంత నమ్మకంగా జీవించడానికి కారణం ఏంటి చెప్తే మీకు వాక్యం అనిపించేసిన అర్థమైపోయిందంటే, ఏమా ఎన్నోసార్లు మనం విన్నాం కదా ఈ వాక్యాన్ని. దేవుడు తన పరిశుద్ధాత్మ చేత ఏదో ఒక మర్మాన్ని మనకిస్తారు. వాక్యం అంతా మనకు ఏం అవసరం లేదు, ఒక మాట మనం పట్టుకుంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పౌలు గారు అంత విశ్వాసంతో అంత నమ్మకంగా ఆఖరి వరకు కూడా దేవునితో ఉండటానికి కారణం ఏంటి? ఏమో ఆయన హల్లెలూయా. ఇంకా ఏదో చెప్పులయ్యాకి అన్నీ ఎందుకు నమ్మకం, మా అమ్మని అడుగుతాం ఎందుకంటారా? మరి ఏమంటున్నాం మనం? మన ఆత్మ ఎలా బలపడింది? ఏమా హల్లెలూయా. ఆయనకు కలిగినటువంటి ఆ దర్శనమును ఆఖరి వరకు కూడా ఆయన మర్చిపోలేదు. ఆఖరి వరకు కూడా ఆయన మర్చిపోలేదు. ఆ దర్శనమే ఆయన బలపరిచింది. ఆ దర్శనమే ఆయనకి విశ్వాసం ఇచ్చింది. ఆ దర్శనమే ఆఖరి వరకు కూడా ఆయనతో నడిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి అద్భుతమైనటువంటి కార్యాలు మన మధ్యలో ఎన్ని జరగట్లేదు అంటారు? ఏమా మరి పౌలు గారు గుర్తుంచుకున్నట్లుగా మనం ఎందుకు గుర్తుంచుకోలేకపోతున్నాం? అంటే మన భక్తి అంత గొప్పది. ఏమో మన భక్తి ఎంత గొప్పదంటే దేవుడు చేసిన కార్యములను కాదు, కానీ మన భక్తి ఎట్లుంటుందంటే ఈ లోకానుసారమైన వాటిని బట్టి మన మనసులో భద్రంగా దాచుకుంటాం. దేవుడు సెలవిస్తున్నాడు, దేవుని యొక్క చిత్తమును కనుగొని వాడే దేవుని యొక్క చిత్తానుసారంగా జీవిస్తాడు. ఆ రాజ్యములో వాడు వారసత్వాన్ని పొందుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో అద్భుతమైనటువంటి కార్యము దేవుడు పౌలు గారి పట్ల జరిగించాడు. ఆ దర్శనానికి నేను అవిధేయుడిని కాక విధేయుడనయ్యాను.
హల్లెలూయా. మన పట్ల ఏమా, మన పట్ల ఎన్ని కార్యాలు చేసినా కానీ అవన్నీ. అందుకనే పౌలు గారు అంటున్నాడు, నేను దేవుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నాను. ఎవరు చెప్పగలుగుతారు ఈ మాట? ఏమో చర్చికి వచ్చి మనం చెప్పగలుగుతామా? మన ఆలోచన, మన తలంపులు అన్నీ కూడా లోకమై ఉంటే పరలోకం గురించి మనకేం తెలిసింది? ఏమో. హల్లెలూయా. పరిశుద్ధులైనటువంటి పౌలు గారు ఎంతో యథార్థమైన జీవితాన్ని జీవించాడు, ఎంతో నమ్మకంగా ఉన్నాడు. ఆఖరి వరకు కూడా సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. క్రైస్తవులైనటువంటి వారు ఆఖరి వరకు కూడా మనం ఏం కాపాడుకోవాలనుకుంటే మన సాక్ష్యాన్ని మనము కాపాడుకోవాలి. సాక్ష్యాన్ని కాపాడుకున్న వాడే ధన్యుడు. సాక్ష్యాన్ని కాపాడుకున్న వాడే పరలోక రాజ్యానికి వెళ్తాడు. చిన్నదానికి పెద్దదానికి కూడా రెడవ చేసి చూసేవాడు నిత్య నరకాగ్నిలోకి వెళ్తాడు. నిత్య నరకాగ్నిలోకి వెళ్తాడు. ఎవడైతే దేవుని యొక్క కార్యములను, దేవుని యొక్క చిత్తమును కనుగొని దేవుని యొక్క చిత్తానుసారముగా జీవిస్తాడో వారికి ఆ జీవ గ్రంథంలో వారి యొక్క పేర్లు నమోదు చేయబడతాయి. వారి పేర్లు నమోదు చేయబడితే ఏదో సన్నిధికి వచ్చేలే, కూర్చున్నానులే, వాక్యం విన్నానులే, వెళ్ళేనులే అంటే నీ పేరు పరలోక ఆ జీవ గ్రంథంలో లిఖించబడదు. చిత్తాన్ని కనుగొనాలి. అందుకనే దావీదు మహాశయుడు అంటున్నాడు, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, తన ఆత్మతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా. ఏం చేయాలంట? ఏ రోజన్నా మీ ఆత్మతో చెప్పుకున్నారా? ఏమో ఒకసారి ఆలోచించండి. మీరు రక్షణ పొందిన కాడ నుంచి ఎప్పుడన్నా కానీ నా ప్రాణమా లోకాశలకు పోబాక, నా ప్రాణమా ఇదిగో ఈ లోకంలో ఉన్న వాటి వైపు చూడబాక, నువ్వు దేవుని వైపే చూడు, దేవుని సరే ఎప్పుడన్నా కానీ ప్రార్థన చేశాడా? ఆలోచించుకోండి, ఎప్పుడన్నా చేశారేమో. తన ప్రాణమును, అంతరంగమును, సమస్తమును కూడా దేవునికి అప్పచెప్పేస్తుంది. ఎప్పుడైనా ఒక మనిషి మనకు సహాయం చేశాడు అంటే ఆ మనిషిని మర్చిపోకుండా ఉండాలి అంటే ఆ మనిషి చేసినటువంటి సహాయాన్ని మనం గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకుంటే ఆ మనిషి కనపడగానే ఏం గుర్తొచ్చింది మనకి? ఆయన చేసిన సహాయము గుర్తుకొస్తుంది. ఏం గుర్తొస్తుందమ్మా? చెప్పు గట్టిగా. ఆయన చేసిన సహాయం గుర్తుకొస్తుంది. మరి యేసయ్య సన్నిధికి మరి మీరు వస్తున్నారు. యేసయ్య సన్నిధికి వచ్చేటప్పుడు మీలో చేసిన కార్యాలు ఏమైనా గుర్తుపడుతున్నాయా మీకు? ఏమా? ఎవరి సన్నిధి ఇది? దేవుని సన్నిధి. మరి దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు దేవుడు చేసిన కార్యాలను నీకు గుర్తొస్తున్నాయా? నువ్వు చేసిన కార్యాలన్నిటిని బట్టి ప్రభువా ఇదిగో ఈ కార్యము నా పట్ల నువ్వు జరిగించావయ్యా, నీకు స్తుతులు నాయనా అని చెప్పి ఏనాడన్నా ప్రార్థన చేసావా? ఏమా? దేవుని యొక్క ఆలోచన, మానవుల యొక్క ఆలోచన. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే అలా జ్ఞాపకం చేసుకున్నటువంటి వారు పరలోక రాజ్యమును సంపాదించుకుంటారు. పరలోక రాజ్యమును సంపాదించుకుంటమే కాదు కానీ ఈ లోకానుసారమైనటువంటి ఈ లోకానుసారమైనటువంటి సంపదను కూడా మనం సంపాదించుకోగలుగుతాం. ఏంటయ్యా రుజువు
రుజువేంటి అని చెప్పి నువ్వు అడిగితే దేవుని యొక్క లేఖనం మనకు సెలవిస్తుంది. దావీదు దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి దావీదుకి ఏమైనా కొదువు ఉందా? ఏమైనా కొరత ఉందా? ఎక్కడో గొర్రెలు కాసుకున్నటువంటి వాడిని తీసుకొని వెళ్ళి ఎక్కడ పెట్టాడు? ఎందుకు పెట్టాడా? సింహాసనం ఎక్కడానికి కారణం ఏంటి? దేవుడు చేసిన కార్యములను మర్చిపోలేదు. ఈరోజు దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. మేలు చేసిన కూడా తిడుతున్నావేమో, మేలు చేసిన వాళ్ళు కూడా నువ్వు దూషిస్తున్నావేమో, వాడితో నాకేం పని అనుకుంటున్నావేమో, వాడెవడు నేనెవడు అనుకుంటున్నావేమో. దేవుణ్ణి దూరం చేసుకుంటున్నావు. దేవుని దూరం చేసుకుంటున్నావు అంతే. ఎక్కడున్నావు ఇక నీ బతుకు అక్కడే ఉంటుంది. ఇక ఎదగడం లేదు, బాగుపడటం లేదు, ఏమీ ఉండదు. దావీదు దేవుని యందు యథార్థత కలిగి ఉన్నాడు. ఆయన చేసినటువంటి మేలులన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి దావీదును తీసుకొని వెళ్ళి సింహాసనం ఎక్కించాడు. సంతోషం లేదు, ఆ మనసు ఉంటేక మనకి కదా. హల్లెలూయా. దేవునికి లోబడ్డాడు, దేవుని యొక్క సింహాసనం మీద కూర్చున్నాడు అంటే చేయం పుట్టినట్టు కూడా లేదు మనకి. ఆయన సాక్ష్యం ద్వారా ఎంత గొప్ప కార్యం జరిగిందో తెలుసా మీకు? చెప్పండి, ఏం జరిగింది? ఆయన సాక్ష్యం ద్వారా ఎంత గొప్ప కార్యం జరిగింది. ఏం కార్యం జరిగింది? అసలు ఏం సాక్ష్యం చెప్పాడు ఆయన? ఏమా ఏం సాక్ష్యం చెప్పాడు? చెప్పి అది కూడా నువ్వే, ఇంకెందుకు మేము చూసేది ఏముందనుకో. వింటున్నావు? ఈ వాక్యాన్ని ఎన్నిసార్లు విన్నామో మనం. ఏమా ఇశ్రాయేలుకను ఫిలిష్తీయులకు యుద్ధం జరుగుతున్నప్పుడు అందరూ కూడా ఇశ్రాయేలు యొక్క జనాంగము తిరిగి వారు అయిపోయి ఫిలిష్తీయుడి మీదకి, గొలియాతు మీదకి యుద్ధానికి పోలేక ఎవరికి వాళ్ళు దాక్కున్నారు. ఎవరికి వారు దాక్కున్నారు. కానీ దావీదు ఒక్కడే నేను వెళ్తాను ఆ యుద్ధానికి అన్నాడా? ఆ యుద్ధానికి నేను వెళ్తాను అన్నాడు. వెళ్తానని చెప్పి దావీదు అన్నాడే కానీ రాజుగారికి అతని మీద చెప్పాలి నమ్మకం లేదు. నేను చూస్తేనేమో పిల్లడుగా ఉన్నాడు, ఆయన చూస్తేనే అశాన్ బాబుగా ఉన్నాడు, ఈయనే ఎదుర్కోగలుగుతాడు అనుకున్నాడు. హల్లెలూయా. ఏందయ్యా ఆ యుద్ధ కవచమన్నా ధరించుకోమంటే అది కూడా వద్దంటున్నావు. ఎందుకంటే అది కూడా వద్దన్నాడు. ఏమో అది ఏమో యేసయ్యను ధరించుకున్నాడు. ఇక్కడ చెబుతుంది, దేవుని యొక్క వాక్యం చెబుతుంది, యేసయ్యను ధరించుకుని కాదు, ఈ లోకానుసారమైనవి రక్షిస్తాయి అని కానీ కాపాడుతాయి అని కానీ ఆయనకు నమ్మకం లేదు. నువ్వేమైనా కూడబెట్టుకున్నావు అనుకుంటున్నా, అవన్నీ నీకేమైనా కాపుదలుగా ఉంటాయి అనుకుంటున్నావేమో. ఆయన నమ్ముకోబాక, వాటి ఎందుకు విశ్వసించబాక, వాటిని విడిచిపెట్టేసాడు. దావీదు ఆ పైన ఆ కవచాన్ని ధరించుకోలేకపోయాడు. వద్దన్నాడు. ఎందుకు వద్దన్నాడు అంటే ఆ ఒళ్ళంతా, హృదయం అంతా కూడా దేవునితో నిండిపోయింది. ఈరోజు నీవు కూడా అలాంటి జీవితం జీవించాలని దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు.
అలాంటి వారికి జయమిస్తాడు యేసయ్య. ఏదో కపటపు మాటలు, కపటపు ప్రార్థన, మోసకరమైనటువంటి జీవితము జీవిస్తూ, మోసకరమైనటువంటి మాట చెప్తూ జీవించే జీవితము నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతుంది. అలాంటి మాటలు చెప్పలేదు. రాజుగారి ఆత్మను బలపరచడానికి దేవుడు చేసినటువంటి కార్యాలు మర్చిపోవద్దన్నాడే. తన ఆత్మతో చెప్పుకున్నాడే, తన దేహంతో చెప్పుకున్నాడే. ఆ మాటే ఆయన బలపరిచింది. ఏం మర్చిపోలేదా అంటే, సింహం మీద యుద్ధం చేసిన సంగతి మర్చిపోలేదు, ఎలుగుబంటి మీద యుద్ధం చేసిన సంగతి మర్చిపోలేదు, వాటి మీద దేవుడు జయించిన సంగతి ఆయన జీవితంలో మర్చిపోలేదు. ఆ సాక్ష్యమే ఇదిగో దేశానికి ఒక గొప్ప విజయాన్ని తీసుకొచ్చింది. ఆ సాక్ష్యమే ఒక గొప్ప విజయాన్ని తీసుకొచ్చింది. నీ సాక్ష్యం ఏం చేస్తుంది? ఒక మూల పడేస్తున్నావా? నీ సాక్ష్యము ఎవరిని బలపరుస్తుంది? నీ సాక్ష్యము సంఘాన్ని బలపరుస్తుందా? ఆ దేశాన్ని బలపరిచిన ఆయన సాక్ష్యం. సింహం మీద నాకు జయం ఇచ్చాడు, ఎలుగుబంటి మీద నాకు జయం ఇచ్చాడు. ఆఫ్రాల్ ఈ చున్నుత లేనటువంటి ఈ ఫిలిష్తీయుడు ఎంత అసలు ఆ మాటలు చెబుతుంటేనే రాజుగారికి జయం వచ్చేసినంత సంతోషం వచ్చేస్తుంది. ఎందుకని అప్పుడు దాకా పిరిగివాడిగా ఉన్నటువంటి రాజుగారు మరి నీ సాక్ష్యం చెప్పగానే ఏదో దేవుడు నీకు తోడై ఉన్నాడు పో. హల్లెలూయా. ఎందుకన్నాడు? దేవుని యొక్క మాట ఒకరిని బ్రతికించింది, దేవుని యొక్క మాట ఒకరికి జయమిచ్చింది, దేవుని యొక్క మాట మరొకరిని బ్రతికించింది. ఎంత విలువైనటువంటి సాక్ష్యాన్ని నీ జీవితంలో పతనం చేస్తున్నావు, నీ హృదయంలో సమాధి చేసేస్తున్నావు. ఆ విలువైనటువంటి మాటలను ఎవరికి నువ్వు ప్రశ్నించలేకపోతున్నావు. దేవుడు గొప్పవాడే, కానీ సాక్ష్యం చెప్పడానికి కూడా నీకు ధైర్యం లేదు. లేదంటే నువ్వు దేవుని బిడ్డవా లేకపోతే అబ్బవాది బిడ్డవా? నీ సాక్ష్యాన్ని ఇంకోళ్ళు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావంటే నువ్వెవరు బిడ్డవే? కొలుగుతున్నాడా దేవుడు నీ ఆత్మను? ఎంతమందితో చెబుతున్నావు నీ సాక్ష్యం? ఒక దావీదు సాక్ష్యం, దేవుడు చేసిన మేలును మర్చిపోకపోబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో జయాన్ని తీసుకొచ్చింది. అది నీ గొప్పతనం కాదు, నా గొప్పతనం కాదు, దావీదు గొప్పతనం కాదు. దావీదు గుర్తు పెట్టుకున్నటువంటి మాటలో దేవుని యొక్క మాటలో బలమైనవని గ్రహించాడు. అలాగే నీవు కూడా గ్రహించగలిగితే నీవు కూడా బలమైనటువంటి ఇదిగో ఆయుధముగా నువ్వు జీవించగలుగుతావు. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క మాటలను, దేవుడు చేసిన కార్యములను నీ హృదయంలో భద్రపరుచుకుంటావో అపవాదిగాడు షేక్ అయిపోతాడు. ఎప్పుడైతే దేవుని యొక్క మాటలను మర్చిపోతావో, ఈ లోకానుసారమైన నీ మనసులో భేదిస్తూ ఉంటాయో అపవాదిగాడు చెదరైపోతాడు. దేవుడు స్పష్టంగా నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. దేవుని కలిగి ఉన్న వాళ్ళు ఉన్నదాంతో తృప్తి పొందుతారు. దేవుని కలిగి ఉన్నటువంటి వాళ్ళు దేవునికి లోబడతారు, దేవుని యొక్క చిత్తానుసారంగా జీవిస్తారు. ఒక ఆత్మను రక్షించాలనేటువంటి ఆశ, ఆదుర్తతో వాళ్ళు జీవిస్తారు కనుక వారి జీవితాలు ధన్యకరంగా మారిపోతాయి. వారి పరలోక రాజ్యములో యేసయ్యతో కూడా సింహాసనం మీద కూర్చోగలుగుతారు. అలాంటి ధన్యతను ఎవరు పొందుకున్నారని అంటే మన సంఘ కాపరి నాన్నగారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకం గురించి ఏనాడు ఆయన ఆశించలేదు, ఏమీ ఆశించలేదు. కూడబెట్టుకోవాలని, సంపాదించుకోవాలని ఏనాడు కూడా ఆలోచించలేదు. ఆయన ఆశ, ఆలోచన అంతా కూడా ప్రభా
నీ రాజ్యంలో నీతో కూడా ఉండే ధన్యతను నాకు దయచేయమని ఈ లోకంలో ఉండగానే అక్కడ ధన్యతను ఇక్కడ నుండి సంపాదించు. మీకు కూడా దేవుడు వాక్యం ద్వారా ఎందుకు హెచ్చరిస్తున్నాడు అంటే అలాంటి ధన్యతను మీరు కూడా పొందుకోనండి. లోకాశల కోసం మీ ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేస్తున్నారా? పౌలు గారు యథార్థంగా జీవించాడు, దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించాడు, ఆయన రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. దావీదు దేవుని యొక్క చిత్తానంగా జీవించాడు, అనేకమైన వాటి మీద జయం పొందుకున్నాడు, వాటితో పాటు పరలోకాన్ని కూడా పొందుకున్నాడు. ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారా మనం ఎందుకు హెచ్చరిస్తున్నాడు అంటే నీ జీవితము మారాలి, నీ తలంపులు మారాలి, నీ ఆలోచన మారాలి. మార్గం అంటే ఈ లోకం మీద ఆశ పెట్టుకోవాలి. నీవు ధనవంతుడు అయి ఉండాలన్నా దరిద్రుడు అయి ఉండాలన్నా ఎవరి చేతిలో ఉంది? దేవుని యొక్క చేతిలో ఉంది. దేవుడిచ్చే ధనము శాశ్వతమైనది. నువ్వు సొంతగా తెలివితేటలు ఆలోచించి చేసావంటే అది శాశ్వతమైనది కాదు. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కనుక ఆ ధనాపేక్ష లేని వారమై మనం జీవిద్దాం. దేవుని యొక్క రాజ్యం కొరకు మనం ఉందాం. మన సాక్ష్యాన్ని మనం అనేకులను తెలియపరచుకుందాం. దేవుడు మన పట్ల గొప్ప కార్యములను జరిగిస్తారు. అటు యథార్థత కలిగి మనం కూడా జీవించాలని దేవుని దగ్గర మనం బ్రతిలాడుకుందాం, మనం సరి చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి మహిమ పొందుగాక. ప్రార్థన చేస్తాం.